మా తాత పేరు అప్పయ్య. అప్పయ్య గారు అంటారు ఆయన్ని. మా తాతగారు నా చిన్నప్పుడు చెప్పేవారు, వాళ్ళ నాన్నగారు అంటే బొబ్బుల యుద్ధంలో పాల్గొన్నారండి. ఇక్కడ చనిపోయారండి పాల్గొని. వీర సైనికుడు మా తాత నాన్నగారు, మా ముత్తాత గారు 18వ శతాబ్దం టైంలో. వాళ్ళంట మన బొబ్బులి గడ్డ మీద యుద్ధాలు జరిగినప్పుడు ఇక్కడ కత్తుల సౌండ్ ఉత్తరాంధ్ర మొత్తం వినబడేదంట. మా తాతగారు నాకు చిన్నప్పుడు చెప్పేవారండి బొబ్బులి కథ గురించి కానీ, బొబ్బులి వీర గాథ గురించి కానీ, బొబ్బులి వీర సైనికులు కానీ, ఇక్కడున్న మహారాజులు కానీ, వాళ్ళ త్యాగాల ఫలితమే ఈ రోజు మనందరమే హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటున్నాం. ఒక్కసారిగా మన తాండ్ర పాపయ్యకి ఒక్కసారిగా అందరూ ఒక్కసారి. నేను చిన్నప్పుడు నేర్చుకున్న పద్యం అన్నయ్య గారు, మా తాతగారు నేర్పారు నాకు. అది మన బొబ్బుల గురించి ఒక పద్యం పాడాలన్నయ్య గారు. మన బొబ్బుల గురించి దేశ నలుమూలల ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడ ఏ ప్రాంతంలోనైనా సరే కొంచెం ధైర్యంగా దూకొచ్చేమో కానీ ఒక్క బొబ్బులి గడ్డని టచ్ చేయాలంటే ఒక్కొక్కరికి వణికిదండి. అది మన బొబ్బులి. అసలు బొబ్బులి పేరింటేనే ఒక్కసారిగా అందరికీ వణుకు పడుతుందండి ప్రపంచం నలుమూలల. అది మన బొబ్బులి. అందుకే మన బొబ్బుల్లో సాక్షాత్ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఎన్నో 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 రకాలు ఇక్కడ చిత్రాలు తీయడం జరిగింది. అలాగే వాళ్ళ కుమారుడైనటువంటి శ్రీ నందమూరి బాలకృష్ణ గారు కూడా ఇక్కడ ఎన్నో సినిమాలు, బొబ్బులి పులి ఒక సినిమా తీశారు. అలాగే బొబ్బులిద్దమైన ఒక సినిమా వచ్చింది. ఎన్నో మన బొబ్బులి చరిత్ర కోసం ప్రపంచం నలుమూలల గొప్ప గొప్ప సినిమాల్లో కానీ, పద్యాల్లో కానీ, నాటకాల్లో కానీ కథలుగా మన బొబ్బుల గురించి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఆ వీర గాథలు, ఆ వీర పోరాట యోధుల్ని ఒక్కసారి మనందరం తలుచుకుంటూ, వాళ్ళని ఒక్కసారి తలుచుకుంటూ మీకోసం ఒక చిన్న పద్యం పాడాలని ఉంది నాకు. బొబ్బుల వారితో యుద్ధం అంటే అంత సులువు కాదు రాజా గారు. వాళ్ళకి కయ్యం అంటే ఎంతో